రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్లో 8 మందిని కరిచింది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి ఉంది. వీధుల్లో పిచ్చి కుక్క బెడద ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దగ్గరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 కేసెస్ ఆఫ్ డాగ్ బైట్ వచ్చాయండి. అందరికీ సేమ్ డాగే కలిసింది. ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడు ఆ డాగ్ అట్లా బిహేవ్ చేసినట్టు లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే అలా వస్తుంది, వచ్చి కరిసింది అన్ప్రొవోక్డ్. అంటే ఎవరు దాన్ని ఏం అనకుండానే దానంతటా అదే వచ్చి కరిసింది. అలా మన దగ్గరికి 8 కేసెస్ వచ్చినాయండి. అందులో ఒక 2 years పాప కూడా ఉంది. వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజెక్షన్ కూడా, వ్యాక్సిన్ కూడా ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గరికి. అందులో కొంతమందికి ఇంకా డీప్గా కూడా కట్ అయింది, లోపలికి కూడా దిగింది. అలాంటి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా పెట్టాము. సో ఇదంతా మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వబడింది. 8 మెంబర్స్కి కేసెస్ వచ్చింది. సేమ్ డాగ్ అయినందువలన మేము ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కాల్ చేసి మాట్లాడాము ఫ్రమ్ ఆర్ సైడ్. మాట్లాడి వాళ్ళకి ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము. ఇమీడియట్గా డాగ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని కూడా చెప్పాము. సో డాగ్ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారు అనుకుంటాను. సో